నేను మనం ఆలోచించినట్లయితే దేవుడు ప్రారంభంలో మనిషిని చేశారు, ఆదాముని చేశారు. ఈ ప్రకృతిని దేవుడు చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. ఈ ప్రకృతిని చేసి చివరి దినాన ఆదామును చేసి ఆదాము ప్రకటెముకల నుండి హవ్వను తీసి వారిరువురిని కూడా దేవుడు ఏదేను తోటలో ఉంచి వారిని దేవుడు చూసుకుంటున్న విధానం మనకు తెలుసు. మరి వారిని ఇరువురిని కలిగించినటువంటి దేవుడు వారి ఇరువురి కొరకు ఆలోచించలేదా? ఆలోచించారండి. మరి వారు తినడానికి ఆహారం ఎలా అని మనం ఆలోచిస్తున్నప్పుడు ఆనాడు దేవుడు ఇచ్చినటువంటి ఆ ఏదైనా తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలములను వారు తింటూ జీవనం సాగించారు. అంతేనా? మరి ఆనాడు బ్రతుకుతున్నటువంటి వారు ఆహారంగా ఫలాలను మాత్రమే కదా, పండ్లను మాత్రమే కదా తిన్నట్లుగా మనకు కనిపిస్తుంటుంది. అలానే మన పూర్వీకులను కూడా మనం ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కువగా పండ్లను తినేవాళ్ళు. మరి ఈనాడు ఈ సమాజంలోని మనం ఆలోచిస్తున్నప్పుడు ఎక్కువగా పండ్లకు దూరం అయిపోతున్నాం, రోగాలకు దగ్గరైపోతున్నాం. మరి ఏంటి, ఏదైనా ఒక ఉదాహరణకు ఆలోచించామనుకోండి, ఎవరైనా ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయినారు, వాళ్ళని పరామర్శించడానికి మనం వెళ్ళినప్పుడు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫ్రాన్స్, రొయ్యలు ఇవన్నీ మనం తీసుకొని వెళ్తామా? లేదు. ఒకవేళ మనం తీసుకొని వెళ్ళినా వాడు ఏం చెప్తాడు? అవి తినే నేను ఇక్కడికి వచ్చాను, నేను హాస్పిటల్ నుంచి త్వరగా డిశ్చార్జ్ అవ్వడం నీకు నచ్చదా? నేను బ్రతకడం నీకు ఇష్టం లేదా అంటుంటారు. అంటే వాళ్ళని పరామర్శించడానికి మనం తీసుకొని వెళ్ళేటివి ఏంటివి? పండ్లు. ఇవి ఎంత వాస్తవమో, అంటే దేవుడు మొదటి మానవునికి ఇచ్చినటువంటి పండ్ల యుద్ధకే మరలా నేడు మనందరం కూడా వెళ్ళిపోతున్నామా? ఏంటి, నిజంగా దేవుడు వారికి ఆహారానికి పండ్లనే ఇచ్చారా? ఒకసారి మనం ఆలోచిస్తే ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనంలో, ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైనా ప్రతి వృక్షమును, అక్కడ కామా పెట్టారు. అంతేనా? అక్కడ ఆగాలి. తర్వాత దేవుడు చెబుతున్న మాట ఏంటి? తర్వాత వృక్షం ఏంటి? ఆ తోట మధ్యన జీవవృక్షమును, ఆగాలి. అనగా ఈ వచనంలో మనకు 3 రకాల పండ్లు కనిపిస్తుంది. మనం చదువుకుంటూ వెళ్ళిపోతే అర్థం కాదు, కానీ ఒకసారి ఆగి ఆలోచిద్దాం. ఇక్కడ మనకు 3 రకాల పండ్లు కనిపిస్తుంది. ఏంటవి? దేవుడు చూపునకు రమ్యమైనదైన ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షమును ఇచ్చాడంట. అనగా ఆహారమునకు ఇచ్చిన ఫలాలు ఉన్నాయి, అలానే ఆ తోట మధ్యన జీవవృక్షం ఉన్నది. ఇది 2వది. 3వది మంచి చెడుల తెలివినిచ్చు వృక్షమును. మొత్తం ఎన్ని కనిపిస్తున్నాయి మనకు? 3. ఒకటి మనుషులు తినడానికి, 2వది జీవవృక్షము, అలానే 3వది మంచి చెడుల తెలివినిచ్చు వృక్షం. అయితే నేడు మనం ఆలోచించుతున్నది మొదటిది. దేవుడు భూమిని ఫలించమన్నాడు. వస్తున్నటువంటి ప్రతి వృక్షం నుండి వస్తున్న ప్రతి ఫలమును మనలను తినమన్నారు ఆహారంగా. అనగా దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం భూమి తన ఫలాన్ని ఇస్తుంది దేవుని పిల్లలకి. అది ఫలిస్తుంది. ప్రతి చెట్టులో ఉన్నటువంటి కాయలు ఎవరి కొరకు? మన కొరకే, మనం తినడం కొరకే. అంటే దేవుని మాట ప్రకారం ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి వృక్షము తన పిల్లలు తినడానికి ఆహారముగా ఫలాలను ఇస్తున్నాయి. ఇక 2వదిగా దేవుడు చెప్పిన మాట ఏంటి? ఒకసారి లేవియాకాండం. ఏంటి, దేవుడు నిర్ణయించాడా? దేవుడే మనకి ఇస్తున్నారా ఈ ఫలాలని అని మనం ఆలోచిస్తున్నప్పుడు లేవియాకాండం 26వ అధ్యాయం, లేవియాకాండం 26వ అధ్యాయం 3-4 వచనాలలో, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల, దేవుని మాటలను మనం అనుసరించి దేవుని కట్టడలను మనం గైకొని ఆజ్ఞలను ఆచరించితే, ఇదిగో మీ వర్షాకాలములలో మీకు వర్షమిచ్చదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలం ఇచ్చును. అనగా దేవుడు ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు ప్రతి వృక్షానికి, ప్రతి ఫలాలకు. అంతేనా?
ఎండాకాలంలో ఏ ఫలాలు ఎక్కువగా మనకు కనిపిస్తుంటాయి? మామిడి పండ్లు. అలానే శీతాకాలంలో సీతాఫలాలు. అనగా సీజన్ని బట్టి దేవుడు ఆ నియమించినటువంటి క్రమాన్ని బట్టి అవన్నీ ఫలిస్తున్నాయి దేవుని మాట ప్రకారం. ఇది ఒక వృక్షాల గురించి, అనగా ప్రకృతిలో ఉన్న వృక్షాలు ఫలిస్తున్నాయి, చెట్లు ఫలిస్తున్నాయి. అలానే జంతువులు కూడా ఫలిస్తున్నాయండి. మరి జంతువులు ఫలించడం లేదా? మరి జంతువులకి ఫ్యామిలీ ప్లానింగ్ ఏమైనా ఉందనుకుంటున్నారా మనలాగా? లేదు. ఒకవేళ నిజంగా వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ ఉంటే మనం చికెన్ తినేవాళ్ళమా? మటన్ తినగలమా? లేదు. ఎందుకు? వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ లేదు కాబట్టి, అవి బహుగా విస్తరిస్తున్నాయి కాబట్టి మనం ప్రతిరోజు తింటున్నాం. మనం తింటున్న కొద్దీ అవి అయిపోకుండా మరలా మనకి ఎలా వస్తున్నాయి అంటే అవి విస్తరిస్తున్నాయి, ఫలిస్తున్నాయి. మరి వాటి కొరకు దేవుడు చెప్పిన ఒక మాట మనం చూసినట్లయితే ఆదికాండం 8వ అధ్యాయం. ఆదికాండం 8వ అధ్యాయం. ఇది ఎప్పుడు చెబుతున్న మాట? జలప్రలయం తర్వాత. అంతేనా? జలప్రలయం వచ్చి అంతా కొట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత దేవుడు చెబుతున్న మాట 8వ అధ్యాయం 17వ వచనంలో, పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడా నున్న ప్రతి జంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావలెను. అవి అనగా ఏవి? పైన చెప్పినారు కదా, పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు, ఇవన్నీ కూడా భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవాహుతో చెప్పెను. దేవుడు చెప్పాడా ఇప్పుడు జంతువులను కూడా ఫలించి విస్తరించి బహుగా విస్తరించమన్నాడు, వాటిని ఫలించి అభివృద్ధి పొందమంటున్నాడు. అనగా దేవుడు చెప్పిన మాటలను బట్టి వృక్షాలు ఫలిస్తున్నాయి, జంతువులు ఫలిస్తున్నారు. మరి ఇక మనుషుల సంగతి ఏంటి? దేవుడు మనకు చెప్పారా? మనల్ని ఫలించమన్నారా? ఒకసారి ప్రారంభ కాలంలో ఆదాము గారితో చెప్పిన మాట ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి చెప్పారా? మరి ఆదాము గారికి చెప్పారు ఏమని? విస్తరించండి, బహుగా విస్తరించండి, అభివృద్ధి చెందండి అని. మరి విస్తరించారు ఎప్పటి వరకు అంటే నోవాహు గారి కాలం వరకు. మరి నోవాహు గారి తర్వాత ఇప్పుడు సుమారు ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా ఎంత అంటున్నారు? 800 కోట్లకు పైగా. మరి సుమారు 800 కోట్లకు పైగా విస్తరించినటువంటి మనుషులకు ఆది దంపతులు ఎవరు? ఆదాము, హవ్వ. వీరి గర్భానే కదా అందరం వచ్చింది. మరి దేవుడు చెప్పినది ఆదాము గారి నుండి నోవాహు గారి వరకు ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఏమైపోయారంటే జలప్రలయంలో జలమయమైపోయారు. మరి నోవాహు గారి కాలం తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించారా లేదా అని ఒకసారి మనం బైబిల్లో చూసినట్లయితే 9వ అధ్యాయం ఆదికాండం 9వ అధ్యాయం 7వ వచనంలో, ఆదికాండం 9వ అధ్యాయం 7వ వచనంలో, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని. ఎలా కనమన్నారండి సంతానాన్ని? సమృద్ధిగా. సమృద్ధిగా మీరు సంతానాన్ని కని విస్తరించుడని వారితో చెప్పాను. అనగా ఎంతవరకు కనాలి అంటే ఓపిక ఉన్నంత వరకు. అంతేనా? మన పూర్వీకుల గురించి మనం ఆలోచిస్తుంటే ఒక్కొక్కరు డజన్ మంది పిల్లలు కనేవాళ్ళు. అంతేనా? మీరు చాలామందికి తెలిసే ఉంటుంది. మా అమ్మమ్మ వాళ్ళే 12 మంది ఏమో. మరి మా స్నేహితులు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో 4, వాళ్ళ నాన్న వాళ్ళు 6 మంది. అంటే మనం కొన్ని జనరేషన్స్ వెనక్కి వెళ్తే చాలామందిని కనేవారు. కానీ ఇప్పుడు ఒక నినాదాన్ని పెట్టేసుకున్నారు. ఏమని? 3 వద్దు, 2 హద్దు, 1 ముద్దు అని. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే చెప్తున్న మాట ఏంటి? 1 కూడా అవసరం లేదు, 1 ఉంటే పర్లేదు, 1 or none అంటున్నారు. అంటే ఉంటే 1, లేకపోతే అది కూడా మనకు వద్దనుకుంటున్నారు. కానీ ఇక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటి? మీరు సమృద్ధిగా సంతానమును కని మీరు విస్తరించండి అన్నారు. అంటే ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఉన్నాయి కాబట్టి ఆగారు, లేకపోతే ఫలించేవాళ్ళు సమృద్ధిగా. అనగా ఇప్పుడు దేవుడు చెప్పిన మాటల ప్రకారం వృక్షాలు ఫలిస్తున్నాయి, జంతువులు ఫలిస్తున్నాయి, మనుషులు కూడా ఫలిస్తున్నారు. ఎక్కడో కొంతమంది, అందరూ. మరి ఇంతకీ
దేవుడు బాధపడుతున్నాడంటండి. కొంతకాలానికి వచ్చేసరికి ఇశ్రాయేలీలు ఫలించట్లేదని దేవుడు బాధపడుతున్నారు. మరి ఆయన ఎందుకు బాధపడుతున్నారు? వాళ్ళు ఎందుకు ఫలించలేదు? అసలు ఫలించాలా మనం దేవుని కొరకు? ఒకసారి యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యెషయా గ్రంథం. మనం ఇప్పటి వరకు చూసినవన్నీ భౌతికంగా, వృక్షాలు కానీ, ఆహారం కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ, ఇవన్నీ భౌతికంగా ఫలిస్తున్నాయి, దేవుడు సంతోషిస్తున్నారు. కానీ దేవుడు కోరుకుంటున్నది ఏంటి అన్నప్పుడు యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి మనం చూసినట్లయితే, నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వాని గూర్చి పాడెదను వినుడి, సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండను. ఇంతకీ ఈ ప్రియుడు ఎవరు? దేవుడు. ప్రవక్త అయిన యెషయా గారు దేవునిని చెబుతున్నారు ఇక్కడ ప్రియుడిగా భావించి. అప్పుడు ఆయన చెబుతున్న మాటల్లోని ఆంతర్యం మనం ఆలోచించినట్లయితే చెబుతున్నారు ఏవట, దేవునికి సత్తువ భూమి గల కొండ మీద అతనికి ఒక ద్రాక్ష తోట ఉండనట, దాన్ని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. జాగ్రత్తగా ఆలోచించాలి. మరి దేవుడు మనల్ని ప్రేమించి ఇంత చక్కటి సమయాన్ని ఇచ్చాడు కదా దేవుని మాటలు నేర్చుకోవటానికి. వచ్చిన మనం కొద్ది నిమిషంలో జాగ్రత్తగా మనం ఆలోచించుకుందాం. తర్వాత తినడానికి ఆహారాన్ని కూడా సిద్ధపరిచేశారు. మరి ఈ మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? మళ్ళీ ఒకసారి చదువుదామా? సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండను, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను. ఇది ఎవరి గురించి చెబుతున్నారు? 7వ వచనంలో మనం చూస్తే, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. ఎవరి గురించి చెప్తున్నారు ఇప్పుడు? ఇశ్రాయేలు గురించి చెప్తున్నారు. మరి ఏం చెబుతున్నారు ఇశ్రాయేలు గురించి అంటున్నప్పుడు, ఇశ్రాయేలీలు ఐగుప్తీయులు బానిసలుగా ఉంటున్నటువంటి కాలంలో వారి కొరకు సత్తువగల భూమి కనాను దేశాన్ని దేవుడు ఏర్పరచుకొని, కనాను దేశంలో అప్పటికే ఎన్ని జాతుల వారు ఉన్నట్లుగా మనకు తెలుసు? 7 జాతుల వారు సుమారు. ద్రాక్ష తొట్టిని తొలిపించెను. కానీ ఇప్పుడు కనాను దేశంలో నుండి, ఐగుప్తు నుండి కనాను దేశంలోనికి ప్రవేశించాలి ఎవరు? 2 అంటున్నాం. ఆ 2 ఎవరు? యెహోషువ, కాలేబు. 2 అనగా 2 కదా, మోషే గారి కాలంలో ఉన్న వారిలో ఉన్నటువంటి వీరిద్దరు. మరి వీరిద్దరు ఎందుకు ప్రవేశించారు? మిగిలిన వాళ్ళు ఏమైపోయారు అన్నప్పుడు అరణ్యంలోనే దేవుడు రాజు చేశారు. ఎందుకు? వారు అంత బాధ పెట్టారు దేవుణ్ణి. చాలా వరకు తల్లిదండ్రులు మాట్లాడుతుంటారు కదా. ఇప్పుడు ఒక తల్లిదండ్రుల గురించి మనం ఆలోచిస్తున్నాం అనుకోండి, చాలా కష్టపడుతూ ఉంటారు పిల్లలను పెంచడానికి, వారిని చక్కగా చదివించడానికి, మంచి స్కూల్లో మంచి వ్యాను, మంచి బుక్స్, మంచి డ్రెస్సులు అన్నీ కొనిస్తూ ఉంటారు. కానీ చదువుకునే వయసులో చదువుకొనక ఆటలని పాటలని మద్యానికి బానిసై సిగరెట్లు తాగి సినిమాలు తిరిగి ఇలా చిల్లరగా చేస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడిపోతుంటారు. అంతేనా? ఇప్పుడు దేనికి? వాళ్ళు చక్కగా చదువుకోవాలి, మంచి ఉన్నత స్థాయిలో ఉండాలి, ఇదే కదా వాళ్ళ కోరిక. మరి వారి కోరికను గుర్తించి ఆ పిల్లవాడు చదవగలుగుతున్నాడా అంటే తల్లిదండ్రులు చెప్పే మాట ఏంటి? ఎందుకురా నిన్ను కన్నాను, ఇందుకేనా నిన్ను కన్నది, ఇదేనా నువ్వు నాకు ఇచ్చినది, ఇదేనా నువ్వు ఎత్తు. అలానే ఇక్కడ దేవుడి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుడు చక్కగా వారిని 40 సంవత్సరాలు వాళ్ళని బాధలు ఆయన పడుతూ ఆయన ఆ ఐగుప్తు నుండి కనాను దేశానికి తీసుకొని వచ్చి వారిని నిలబెట్టారంట. అలా ద్రాక్ష తోటలో ఆయన ద్రాక్ష తీగలను నాటించాడట. దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాడట. కారు ద్రాక్షలు కాచాయంటండి. ఆయన పడిన బాధ, ఆయన పడిన కష్టం ఆయనని నేను కనిపెట్టుకొనినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి ఆలోచించండి. నేను ఆ ఆశతో ఎదురు చూస్తున్నాను, కానీ అవి ఫలించాయా అంటే లేదు, కారు ద్రాక్షలు కాసే. కాబట్టి ఇదిగో నేను నా ద్రాక్ష తోటకు చెయ్యబోవు కార్యమును మీకు తెలియజెప్పుదను. నేను అది మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. చేశాడా? ఇశ్రాయేలీలు దేవుని మాటను మీరి దేవుని పక్కన పెట్టగానే
ఏం చేశాడు? అప్పటి వరకు ఇశ్రాయేల్ దేవుడు కునుకుడు నిద్రపోడు అన్నవారుగా వాళ్ళని చూసుకుంటున్నటువంటి దేవుడు ఒక్కసారిగా వారిని విడిచిపెట్టేశాడండి. అంతే. ఒక్కొక్కరు వచ్చారు, ఒక్కొక్కరు ఆ శత్రు దేశాలు వచ్చాయి, యుద్ధాలు చేశారు, అందరిని కూడా చెరపెట్టుకొని. అది కూడా ఎంత భయంకరంగా తెలుసా? మనం ఆ సందర్భాలను, ఆ చరిత్రలను మనం చదువుతున్నప్పుడు రాజులను కూడా సైతం శత్రు దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఈడ్చుకొని వెళ్ళిపోయారు, గుడ్లు తీసేశారు, వాళ్ళని సంకెళ్ళ వేశారు, అసలు వాళ్ళ అవయవాలను నరికేసినట్లుగా మనకు కనిపిస్తుంటుంది. మళ్ళీ ఎందుకు ఇంత దారుణంగా దేవుడు వారికి అప్పగించేశారన్నప్పుడు వారు దేవుడు ఇంత చక్కగా చూసుకుంటే వారు దేవునికి ఫలించలేదంట. తర్వాత ఏం చేశాడు ఆయన? ఇదిగో నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసిందును, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. చేశాడా? పాడు చేసేసాడు. దేవాలయాలు పాడైపోయే ప్రాకారంలో కూల్చేశారు, దానిలో ఉన్నటువంటి సమస్తాన్ని కాల్ చేశారు. సొలొమోను కట్టించిన దేవాలయాన్ని కనుమరుగైపోయేలా చేసేసారు. అంత పాడు చేసేసారండి. దాన్ని పాడు చేసేదను, అది శుద్ధ చేయబడదు, పారతో త్రోవబడదు, దానిలో గుచ్చపొదలను బలురకసి చెట్లను బలిసియుండును, దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞించదును. ఇదిగో ఎందుకు ఇలా దేవుడు ఎందుకు చేశాడన్నప్పుడు, ఇదిగో ఆయన న్యాయము కావాలని చూడగా, ఏం కావాలనుకున్నాడండి? ఆయన పంట వేసి న్యాయంగా బ్రతకాలనుకున్నాడు. తన పిల్లల్ని న్యాయంగా బ్రతకావాలని చూడగా, నీతి కావాలని చూడగా, తన పిల్లలలో న్యాయముగా ఉండాలని, నీతిగా బ్రతకాలని ఇలా ఆయన కావాలని కోరుకుంటుంటే వాళ్ళందరూ కూడా ఎలా మారిపోతున్నారో తెలుసా? బలాత్కారంతో నిండిన వారిగా, అసూయలతో నిండిన వారిగా, కక్షలతో, పగలతో, ప్రతీకారాలతో, అసలు దేవుణ్ణి ఉనికి లేకుండా మారిపోతున్నారండి. అలాంటి సమయంలో దేవుడు ఇలాంటి నిర్ణయం తీసుకొని ఆనాడు శత్రువులకు అప్పగించేశారు. ఆయన జాగ్రత్తగా ఆలోచించండి. ఆయన పంట వేశారు, అది ఎదురు చూశాడు దానికోసం, ఎలా ఉండాలంటే నీతిగా న్యాయంగా ఉండాలి అని. కానీ అది ఎలా అయిపోయింది? బలాత్కారంగా, అన్యాయంగా ఇలా మారిపోతున్న కొద్దీ ఆయన ఏం చేశాడు? శత్రువులకు అప్పగించి ఆ పంటను మొత్తం పాడు చేసేసుకున్నాడు. ఇది పాత నిబంధన కదండి. మరి ఇప్పుడు మనం ఉన్నది క్రొత్త నిబంధన కదా. మరి ఆ కాలంలో దేవుడు ఫలాలను ఆశించాడు, కరెక్టే. మరి నేడున్నటువంటి మనం క్రొత్త నిబంధన కాలంలో దేవుడు ఏదైనా ఫలాన్ని ఆశించాడా? మన నుండి ఏమైనా ఆశించాడా అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో, ఆ దినముల యందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ఏం పొందమన్నారండి? మారు మనసు. మారు మనసు అనగా అందరికీ తెలుసా? మనం చాలా మెసేజెస్లో అనేక మంది దైవ సేవకుల ద్వారా వింటున్నటువంటి పదమే మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, చెందండి అని. మరి ఇంతకీ మారు మనసు అనగా ఏంటి? మారు మనసు ఎప్పుడు వస్తుంది మనకు? మారు మనసు ఎప్పుడు వస్తుంది మనకు? ఇక్కడ ఉన్నటువంటి మనం మారు మనసు పొందిన వారమా, పొందని వారమా? పొందిన వారం. దేనిని బట్టి? వాక్యమును వినడం బట్టి. అంతేనా? బాప్తిస్మం దానికంటే ముందు జరగాల్సిన కార్యక్రమం ఏంటి అన్నప్పుడు మారు మనసు. మారు మనసు పొందిన తర్వాతనే బాప్తిస్మం మనం తీసుకుంటూ ఉంటాం. ఇది మనకు అర్థం కావాలంటే, ఇప్పుడు మనం బాప్తిస్మం పొందుకోవాలి అంటే మారు మనసు పొందాలి. మారు మనసు దేని వలన వస్తుంది? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ వినేది దేని గురించి వినాలట? క్రీస్తు మాటను బట్టి. మరి దేవుని మాటలను వినుట వలనే మనకు మారు మనసు కలుగుతుంది. అలా మారు మనసు పొందిన మనం బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎలా బ్రతకాలంటారా? అసలు మారు మనసు పొందక ముందు మనం ఎలా ఉన్నామో దానికి క్వైట్ ఆపోజిట్గా మనం ఉండాలి. ఒకవేళ మద్యం సేవించేవారా? మద్యం జోలికి వెళ్ళకూడదు. ఒకవేళ అనరాని మాటలు అనేవారిగా ఉంటున్నారా? అలా ఉండకూడదు. సినిమాలు చూస్తున్నారా? చూడకూడదు. అంటే దేవుని మాట మనం మారు మనసు పొంది ఎప్పుడైతే మనం బాప్తిస్మం తీసుకుంటామో మన గత జీవితాన్ని అంతటిని మనం విడిచిపెట్టాలి. మరి ఇది సాధ్యం అవుతుందా అంటే, బైబిల్లో ఉన్నటువంటి భక్తులను మనం చూస్తున్నప్పుడు సాధ్యం అవుతుందండి. ఒక పౌలు గారిని మనం ఆలోచించామనుకోండి. పౌలు గారు మారు మనసు పొందక మునుపు, బాప్తిస్మం పొందక మునుపు ఆయన జీవితం ఏంటి?
అసలు స్త్రీలని, పురుషులని, పిల్లలని ఏ వ్యత్యాసం లేకుండా ఈడ్చుకొని వెళ్ళిపోయేవాడట అండి. మామూలుగా మనం ఎప్పుడు ఈడుస్తాము? జంతువులలో కుక్క ఏదైనా చనిపోయింది అనుకోండి, దాన్ని అలాగా పల్లెకి రెడీ చేసి అనేక మందిని పిలిచి దానికి మంచి కార్యక్రమం చేసి దాన్ని పూడుస్తామా? లేదు. ఏదైనా ఒక కుక్క చనిపోయింది అనగానే దాన్ని ఏం చేస్తారు? కనిపించిన వాళ్ళు అలా ఈడ్చి పక్కకు పాడేస్తారు. సేమ్ అలానే పౌలు గారు సౌలుగా ఉన్నటువంటి దినాల్లో మనుషులను ఈడ్చుకొని వెళ్ళిపోయేవాడట, ఎవరైతే దేవుని నమ్ముతున్నారో వాళ్ళని. అలాంటిది ఆయన మారు మనసు పొందిన తర్వాత అంతెందుకండి, స్టెఫెను గారి చావులో సమ్మతించిన వారిలో మనకి ఎవరు కనిపిస్తుంటారు? పౌలు గారు కనిపిస్తుంటారు కదా. ఆయన సాక్షిగా ఉంటున్నాడు, ఆయన సమ్మతించిన వారుగా మనకు కనిపిస్తారు. అనగా బాప్తిస్మం పొందకమునుపు ఉన్నటువంటి పౌలు ఎలా ఉన్నాడు? బాప్తిస్మం పొందిన తర్వాత ఆయన పేతురు గారి దగ్గరికి వెళ్ళాడు కదా. మరి ఆయన చంపేశాడా? లేదు. చివరికి ఆయన దేవుని పరిచర్యలో ఎంతగా వాడబడగలిగాడంటే తన ప్రాణాలను పోగొట్టుకోవడానికి కూడా ఆయన సిద్ధమయ్యాడు. మరి ఇందాక తాతయ్య చదివించారు కదా ఏమని, ఇదిగో నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. చావుని లాభంగా ఎంచుకున్నారండి. మరి అదే బాప్తిస్మం పొందక మునుపు చావునే ఆయన ప్యాషన్గా పెట్టుకున్నాడు, అనేక మందిని చంపుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే మనం కూడా మారు మనసు పొంది, అందుకే అపోస్తుల కార్యములు 2:38 ఉంటుంది ఏమని, అక్కడ పేతురు గారు చెబుతున్నారు ఏమని, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడును యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుడి. మారు మనసు పొందిన తర్వాతే మనం బాప్తిస్మం పొందాలి. ఇంతవరకు అందరికీ అర్థమైంది, బాగుంది. మరి ఇంతకీ మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుని మనం ఫలించాలంటారా? మనం ఎలా ఫలించాలి, మనం ఏ విధంగా ఫలించాలి అన్నప్పుడు చాలా ఉన్నాయండి. అందులో మనం కొన్ని చూసుకొని ముగించుకుందాం. మరి మార్కు సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో మనము ఫలించాల్సిన ఫలాలు ఏమిటి అన్నప్పుడు చాలా వరకు ఆత్మ ఫలాలే అనుకుంటుంటాం, కానీ దేవుడు అనేక ఫలాలు రాయించాడండి. వాటిలో కొన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు మార్కు సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో, మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేయుచున్నాడని మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం చివరిలో, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం చివరిలో, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఎలా ఫలించాలంటండి? మనం మారు మనసుకు తగిన ఫలాన్ని మనం ఫలించాలంట. అనగా మారు మనసుకు తగిన ఫలం. మారు మనసు పొందక మునుపు మన బ్రతుకు వేరే, అసూయతో, కక్షతో, కల్మషంతో, కొండెంలాడుకుంటూ, భేదములు పెడుతూ ఇలా బ్రతుకుతున్నటువంటి మనం ఎప్పుడైతే మారు మనసు చెందుతామో మారు మనసుకు తగిన ఫలముగా మనము బ్రతకాలి. అలానే మరొక మాట మనం చూసినట్లయితే ఎఫెసీలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూస్తున్నప్పుడు, ఎఫెసీలోకి రాసిన పత్రిక అపోస్తలుల నుండి పౌలు గారు ఎఫెసీలకు పత్రిక రాస్తూ 5వ అధ్యాయం 8-9 వచనాలలో, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. ఉన్నామా? మనం పూర్వమందు దేవునిలోనికి రాక మునుపు, ఇక్కడ మందిరంలో కూర్చున్నక మునుపు మనం ఎలా ఉండేవాళ్ళం మనకే తెలుసు, చీకటిలో అనగా పాపములో. అలా ఉంటున్నటువంటి మనము ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు, ప్రభువునందు వెలుగై ఉన్నామంట. మరి వెలిగింపబడిన తర్వాత మరలా మనం చీకటిలోనికి వెళ్ళొచ్చా? లేదు. మరలా మనం పాపం చేయొచ్చా? లేదు. అలా మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. ఇక్కడ మనకి ఏ ఫలము కనిపిస్తుంది? వెలుగు ఫలం. అంతేనా? ఇక్కడ మనకు కనిపిస్తున్న మరొక ఫలం ఏంటి? వెలుగు ఫలం. మరి మనం చీకటిలోనికి రాకమునుపు మనం ఎలా ఉన్నామో అది పక్కన పెట్టి ఇప్పుడు మనం ఎలా ఉన్నామో అదే. ఇప్పుడు అందరి ముందర అందరం నటిస్తూ ఉండొచ్చు, కానీ మన మనస్సాక్షికి తెలుసు కదండి మనం ఎలా ప్రవర్తిస్తాము, మనమేంటి, మన క్యారెక్టర్ ఏంటని మనకు తెలుసు. మరి అది మన నిజమైనది. దానినే దేవుడు చెప్తున్నాడు ఎలా ఉండాలో తెలుసు. మీరు ఎలాంటి వారో గుర్తు చేస్తున్నారు. మీరు ముందు పూర్వం చీకటిలో ఉన్నారు, కానీ ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా? ఎందులో ఉన్నారో తెలుసా? వెలుగులో ఉన్నారు. వెలుగులో ఉన్న మీరు మరలా మేము చీకటిలో ఉన్నాం అనుకుంటుంటే ఎలాగుంటుంది? ఇప్పుడు మనం ఉదాహరణకు ఆలోచించామనుకోండి, ప్రతి చెట్టు ఫలం ఇస్తుందా అండి? ఉన్న చెట్లు ప్రతిదీ మనకు ఫలాన్ని ఇస్తుందా? ఇవ్వదు. ఇప్పుడు మన అందరం ఇక్కడ ఉన్నాము,
మన అందరం కూడా ఫలించేవారుగానే ఉంటున్నామా? మనం ఆలోచించాలి. ఒకరి గురించి చెప్పుకోవటం కాదు, కానీ మనల్ని మనమే, మన మనస్సాక్షికే మనం విడిచిపెట్టుకోవాలి. ఒకవేళ ఇప్పుడు నేను వెలుగులో ఉన్నానండి, నేను దేవునిలో ఫలిస్తున్నాను అని అందరికి చెప్పుకోవచ్చు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మన మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది, అది ప్రశ్నిస్తూ ఉంటుంది. అలా ఎందుకు ఇలా చెప్పాను నేను ఆ అన్నతో, నేను ఎందుకు ఇలా చెప్పాను ఆ అక్కతో, నేను ఇలా ఉంటున్నాను కదా, మళ్ళీ ఎందుకు నేను ఇలా అబద్ధం చెప్పాను అని మనల్ని మనమే చంపేస్తుంటుంది మనస్సాక్షి. ఇక్కడ మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక చెట్టుని మనం ఆలోచిస్తామనుకోండి, మామిడి చెట్టే అనుకోండి, అన్ని చెట్లు ఉంటాయి, అన్ని చెట్లు ఫలిస్తాయా? కొన్ని చెట్లే ఫలం ఇస్తాయి. మనం ఆ కొన్ని చెట్లు మనం ఆలోచించామనుకోండి, ప్రతి కొమ్మకు కాయలు ఉంటాయా? ఉండవు. ప్రతి కొమ్మకు కాయలు ఉండకపోయినా అది ఆ చెట్టులోనే అంటుకట్టబడి ఉన్నంత వరకే దానికి ఊపిరి అనేది ఉంటుంది, జీవం అనేది ఉంటుంది. అంతేగాని కొమ్మ ఎప్పుడైతే చెట్టు నుండి వేరైపోతుందో అది ఏమైపోతుంది, తర్వాత వాడిపోతుంది, ఎండిపోతుంది, చివరికి పొయ్యిలోనికి వెళ్ళిపోతుంది. అది ఎప్పుడైతే అది ఫలించకపోయినా చెట్టులో ఉన్నంత వరకే ఉంటుంది. ఇది ఎంత వాస్తవమో, మనం దేవుని సంఘంలో ఉంటున్నటువంటి మనం ప్రతి ఒక్కరూ ఫలించాలి. ఒకవేళ ఫలించలేక ఉన్న స్థితిలో ఉన్నా కూడా మనం దీంతోనే అంటుకట్టబడి ఉండాలి. అసలు ఈ సంఘం అనగా ఎవరిదండి? సంఘం అనగా ఎవరిది? యేసుక్రీస్తుల వారిది. మరి ఆయన చెబుతున్న మాట ఏంటి? ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో ఆయన చెబుతున్న మాట ఏంటి? యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో, నేను నిజమైన ద్రాక్షావళిని. ఇక్కడ చెబుతున్న మాట ఎవరిది? ఎవరు చెబుతున్నారు నేను నిజమైన ద్రాక్షావళిని అని? యేసుక్రీస్తుల వారు. మరి యేసుక్రీస్తుల వారు ద్రాక్షావళి అయితే మనం ఎవరం? యేసుక్రీస్తుల వారు ద్రాక్షావళి అయితే మనం ఎవరు? తీగలు, అంతేనా? మనం ద్రాక్ష తీగలమైతే ఆయన ఎవరు? ఆయన ద్రాక్షావళి. మనకు వ్యవసాయకుడు ఎవరు? దేవుడు. మరి ఇప్పుడు ద్రాక్ష చెట్టులో ఉన్నటువంటి తీగలను మనం ఆలోచించామనుకోండి, అంటు కట్టబడినవి బ్రతికి ఉంటుందా? లేకపోతే ఆ చెట్టులో ద్రాక్షావళికి వేరైపోయి పక్కన పడిపోయినది బ్రతుకుతుందా? అంటు కట్టబడి ఆ చెట్టులో అతకబడి ఉన్నది బ్రతుకుతుంది, అది ఫలిస్తుంది. అలానే సంఘంలో ఉంటున్నటువంటి మనం ప్రతి ఒక్కరం కూడా ఈ సంఘంలో క్రీస్తులో మనం అంటుకట్టబడిన వారంగానే మనం ఉండాలి. ఒక మాట మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో, ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఎవరైనాను, అది యూదుల, గ్రీసు దేశస్థుల, దాసుల, స్వతంత్రుల, ఎవరైనా మన అందరము కూడా ఒక్క శరీరంలోనికి. అంతేనా? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనల్ని ఆలోచించండి, అందరం ఒకే కోవకు సంబంధించిన వాళ్ళమా? అందరం ఎంప్లాయీస్ చేస్తున్నారా? లేదు. ఎవరు చేసే పని వారిది, ఎవరి వృత్తి వారిది, ఎవరి ప్రాంతం వారిది, ఎవరి జిల్లా వారిది. అయినా కానీ దేవుని ప్రేమను బట్టి, దేవుని మాటలను బట్టి మనమందరం ఇక్కడ కూడుకొని ఉన్నాం. ఇది ఎంత వాస్తవమో, మనమందరం కూడా ఒక శరీరములోనికి, కింద 1 అనే అంకెకు కింద ఇచ్చినటువంటి మాట ఏంటి? శరీరముగా ఉండుటకు. మనము ఒక శరీరం, మనందరము ఒక శరీరముగా ఉండుటకు ఒక్క ఆత్మ ఎందే బాప్తిస్మము పొందితిమి. మనందరం కూడా ఒక్క శరీరమే. మరి ఒక శరీరంలో ఉంటున్నటువంటి మనం వేరైపోయామనుకోండి, మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరిగింది, ప్రమాదవశాత్తు మన శరీరంలో ఉన్న అవయవాలు ఏదైనా కట్టయి పడిపోయింది అనుకోని, చెయ్యో కాల్లో, అది కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది, కొన్ని నిమిషాలే, తర్వాత అది పనికిరాదు, ఆ అవయవం ఉన్నా పనికిరాదు. ఇది ఎంత వాస్తవమో, సంఘంలో క్రీస్తుతో అంటుకట్టబడిన వారంగా ఉంటున్నప్పుడే మనకు విలువ, మనము ఫలించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాని మనం ఫలించాలి, నేను ఫలించలేదని మనం వెళ్ళిపోయామనుకోండి, చివరికి ఒక కొమ్మ ఎలాగైతే వాడిపోయి ఎండిపోయి పొయ్యిలోకి వెళ్ళిపోతుందో, మనం కూడా అలానే పాతాళానికి వెళ్ళిపోతాం. అందుకే యేసుక్రీస్తుల వారు ఒక మాట చెప్తున్నారు, ఇంతకీ ప్రధానమైన ఉద్దేశం ఏంటి అన్నప్పుడు, మన అందరం కూడా ఫలించాలి. మనం ఫలిస్తున్నామా లేదా అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి.
ఇది ఎలా తెలుస్తుందండి అని అంటారా? ఇప్పుడు ఆదివారం ఆరాధనకు ఇంతమంది వచ్చాం, మరి ఇంతమంది మంగళవారం బైబిల్ తరగతిలో ఉంటారా? ఉండరు. ఒకవేళ మంగళవారం బైబిల్ తరగతికి వచ్చినటువంటి వాళ్ళు వేరే పని ఉంది, దేవుని కార్యక్రమం పలానా చోట ఉంది, అంతెందుకండి రేణిగుంటలో ఉంది. ఇప్పుడు మంగళవారం బైబిల్ తరగతికి వచ్చినటువంటి వాళ్ళందరూ రేణిగుంటలో కలుసుకోగలుగుతున్నారా? లేదు. ఇప్పుడు ఈ ప్రాంతాలకు వస్తున్నటువంటి వాళ్ళందరూ సెమినార్ ఉంది, కార్యక్రమం ఉంది, పని చేయడానికి పని వాళ్ళు కావాలి, అలానే సెమినార్కి రావాలి, దేవుని మాటలు వినాలి అన్నప్పుడు ప్రకటన చేస్తూ ఉంటారు సహాయం కావాలి అన్నప్పుడు. మరి సహాయం కావాలి అన్నప్పుడు, స్పందించండి అన్నప్పుడు అందరూ స్పందిస్తారా? ప్రకటనలకు స్పందించరు. అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటామా? అంటే మనల్ని మనమే ఆలోచించుకోవాలి. ఒకరు వచ్చి మనకు చెప్పే అవసరం మనకు లేదు. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా స్వతంత్రమైన ఆలోచనలు ఇచ్చాడు. దేవుడు తన పిల్లల్ని స్వతంత్రంగానే ఉండాలనుకున్నాడు, చేశాడు అలానే. అంతేకాని ఏదో ఒక మనిషిలాగా మనం చెయ్యలేదు. మరి ఇంత చక్కటి అవకాశం దేవుడు మనకి ఇస్తున్నప్పుడు ఎంతమంది మనం ఉపయోగించుకోగలుగుతున్నాం? మనం దీంతోనే మనం ఆలోచించుకోవాలి, మనం ఎంత ఫలిస్తున్నాము, మనం అన్నిట్లో పాల్గొంటున్నామా, అన్నిటికీ సహకరిస్తున్నామా? అయితే నేను ఫలిస్తున్నాను. ఒకవేళ నేను ఇంతవరకు ఫలించలేదా, ఇక నుండైనా నేను ఫలించడానికి నేను ప్రయత్నించాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తారు. ఒకసారి మనం చూసినట్లయితే లూకాసు వార్త 8వ అధ్యాయం, లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనంలో, లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనంలో, మంచి నేల నుండు విత్తనమును పోలిన వారెవరనగా, ఇక్కడ దేవుని మాటలు ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇదిగో నన్నే అనుకొని చెప్పారు, నాకే చెప్పారని ఆలోచించడం కాకుండా, నేను కేవలం దేవుని మాటలకు బూర లాంటి దాన్ని. అప్పుడు మీరు ఏం ఆలోచించలేదు? దేవుడు ఈరోజు తన ద్వారా నాకు ఈ మాటలు చెప్పించారేమో, మమ్మల్ని హెచ్చరించారేమో, ఇక్కడ నుండైనా నా బ్రతుకుని దేవుని కొరకు అంకితం ఇలాంటివి ఆలోచించేవారుగా మనం ఉండాలి. అప్పుడే మనం ఫలిస్తాం. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు? మంచి నేల నుండి విత్తనములను పోలిన వారెవరనగా. ఈ ఉపమాన భావంలో మనకు కనిపిస్తున్న 4 సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఈ సందర్భంలో విత్తేవానిది ఏమైనా తప్పుందా? లేదు. కొన్ని విత్తనాలలో ఏమైనా తప్పుందా? లేదు. విత్తనాలు వేశారట, కొన్ని ముళ్ళ పొదలలో, కొన్ని రాళ్ళల్లో, కొన్ని రాతి నెలన, కొన్ని త్రోవ పక్కన, కొన్ని మంచి నెలన పండాయి. వీటన్నిటిలో ఇప్పుడు విత్తనాలు ఫలించింది ఎక్కడ? మంచి నెలన. మిగిలిన వాటిలో ఎందుకు ఫలించలేదు? విత్తనాలలో ఏమైనా లోపం ఉందా? లేదు. పోనీ వేసిన వారిలో ఏమైనా లోపం ఉందా? లేదు. మరి ఎందులో ఉంది ఈ లోపం అన్నప్పుడు, నేల, మంచి నేల. మనం ఏ దానితో అయితే మనం తీసుకుంటాం అనగా హృదయం అనే మంచి నేల. ఇప్పుడు మనం దీన్ని మనసులో పెట్టుకొని ఇప్పుడు ఈ మాటలు చదివితే మనకి ఏమర్థమవుతుంది? ఒకసారి 15వ వచనంలో, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని. యోగ్యమైన మంచి మనసుతో. అసలు మనం ఆరాధనకి ఎలా రావాలో తెలుసా అండి? మంచి మనసుతో, ఎలాంటి కల్మషం లేకుండా, ఎలాంటి కోపాలు, ద్వేషాలు, కలంకాలు ఏమీ లేకుండా స్వచ్ఛమైన మనసుతో మనం దేవుని మందిరానికి రావాలి. అలా వచ్చినప్పుడు ఇదిగో దేవుడు వీరి ద్వారా నా కొరకు ఏ మాటలను వినిపించాలనుకుంటున్నారు, నాకు ఏ మాటలు చెప్పించాలనుకుంటున్నారు అన్నప్పుడు అలాంటి వారికి మంచిగా వాక్యం అర్థమవుతుందండి. అందుకే ఇక్కడ చెప్తున్నారు ఏమని, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని. ఎవరు ఫలిస్తారు అన్నప్పుడు మొదటిది, ఫలించే వారిలో మనకు కనిపిస్తున్నటువంటి మొదటి లక్షణం, ఎవరు ఫలిస్తారట? యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును వినినప్పుడు. రెండవది ఎవరు? దానిని అవలంబించాలి అనగా దాన్ని పాటించాలి. ఇప్పుడు వీటిలో ఏది లేకపోయినా ఫలించం. అంతెందుకండి, ఇప్పుడు పాఠశాలలో విద్యార్థులు ఉంటారు, ఉపాధ్యాయుడు పరీక్ష పెడతాడు. అలా పరీక్ష పెట్టినప్పుడు చాలామంది పాస్ అవుతుంటారు, కొంతమంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు తప్పు ఎవరిది? పెట్టిన పరీక్షలో సబ్జెక్టుది తప్ప, మాస్టర్ది తప్ప, దాన్ని వ్రాయకుండా ఉన్న విద్యార్థిది తప్ప? రాయకుండా ఉన్న విద్యార్థిది తప్పు. ఎందుకు? మిగిలిన వాళ్ళందరూ పాస్ అయ్యారు కదా. మరి ఇప్పుడు ఇతనే ఫెయిల్ అయిపోయాడంటే దానిలో ఉన్నటువంటి ఎవరిది మిస్టేక్ అన్నప్పుడు విద్యార్థిదే. ఇది ఎంత వాస్తవమో. దేవుడు విత్తనాలు ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు. అలా వాక్యాన్ని ఇచ్చినప్పుడు విని విడిచిపెట్టేవారు కొంతమంది, విని దాన్ని పాటిద్దాంలే అని అనుకునే వాళ్ళు కొంతమంది,
విని అసలు దాన్ని హృదయానికి కూడా ఎక్కించుకొని అలా చెవులతో విని వదిలేసే వాళ్ళు కొంతమంది అయితే, ఇంకొంతమంది ఎలాంటి వాళ్ళంటే ఇక్కడ చెబుతున్నటువంటి వాళ్ళు యోగ్యమైన మంచి మనసుతో స్వీకరించేవారట. మొదటిది, మనం ఫలించాలంటే మనకు ఉండేటువంటి అర్హతలు దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. మనం ఫలించాలి అనుకుంటే మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని యోగ్యతతో మనం అంగీకరించాలి. రెండవది, వినిన దానిని మనం పాటించాలి. మనం వినకపోయినా మనం ఫలించలేము, ఒకవేళ విని పాటించకపోయినా మనము ఫలించలేం. మూడవది ఏంటో తెలుసా? ఓపిక కలిగి ఉండాలి. మనం దేవుని మాటలను వినాలి, దాన్ని పాటించాలి. పాటిస్తున్నటువంటి ఆ క్రమంలో మనం ఓపికగా ఉండాలి. అంతే కదండి. ఇప్పుడు చెట్టుని తెచ్చి పెంచుకుంటాం, మొక్కను తెచ్చి పెంచుకుంటాం, అందులో పూలు నిదానంగా వస్తాయి, అంతేకాని తెచ్చిన మరుసటి రోజు రావాలనుకుంటామా? లేదు. అలానే ఒక కోడి మనం అనుకున్నప్పుడంతా గుడ్లు పెట్టేస్తుంటుందా? లేదు. ఇది ఎంత వాస్తవమో మనం ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును వినాలి, దానిని పాటించాలి. అలానే పాటిస్తూ మనం ఓపికతో ఉన్నప్పుడే మనము ఫలిస్తాం. ఈ 3 లక్షణాలు మనతో ఉన్నప్పుడే మనము ఫలిస్తామంటండి. ఇప్పుడు ఎవరికైనా ఒక ఉద్యోగం వచ్చిందనుకోండి, వెంటనే నాకు జీతం ఇచ్చేయండి అంటారా? జాయిన్ అయిన రోజు నాకు జీతం కావాలి అంటారా? లేదు. మరి మారుమనసు పొంది బాప్తిస్మం పొందిన వెంటనే మనం ఫలించాలంటే అది ఎలా కుదురుతుంది? ఓపిక ఉండాలి, దేవుని మాటలను వినాలి, దాన్ని గైకొనాలి, దాన్ని పాటించాలి. అలా పాటిస్తున్నప్పుడు మనకి ఎన్నో అవంతరాలు, అడ్డంకులు, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, నిందలు, ఆవేదనలు ఎన్నో వస్తుంటాయి. వాటన్నిటిని ఓపికతో మనం తట్టుకొని నిలబడుతున్నప్పుడు మనం ఖచ్చితంగా దేవునిలో ఫలిస్తామండి. ఇంకా మనం ఆలోచించే విషయం ఏంటంటే, ఎందుకు ఫలించాలి? ఫలించాలి అన్నారు. ఫలించాలి అంటే దేవుని మాటలను వినాలి, దేవుని మాటలను పాటించాలి. పాటించినప్పుడు మనం ఓపిక కలిగి ఉంటే మనం ఫలిస్తాం. ఇంతకీ అసలు మనం ఎందుకు ఫలించాలి అంటారా? మనకి ఏదైనా కొనేటప్పుడు కానీ, తీసుకునేటప్పుడు కానీ, మనం ఏదైనా తెచ్చుకునేటప్పుడు కానీ మనం లాభం ఆలోచిస్తూ ఉంటాం. ఎవరికైనా ఇవ్వాలన్నా, మనం తెచ్చుకోవాలన్నా లాభం ఎంత, మనం దీన్ని కొంటే మనకు ఎంత లాభం వస్తుంది అని. ఇది ఎంత వాస్తవమో, ఒకవేళ మనం ఫలిస్తే వచ్చే ప్రయోజనాలు, మనం ఫలిస్తే మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో మనం చూసుకుందాం. ఒకసారి హెబ్రీలోకి రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీలోకి రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలలో, హెబ్రీలోకి రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలలో, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చెయ్యబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. మనం ఫలించామనుకోండి, మనకి ఏమొస్తుందంట? ఆశీర్వాదం. అంతేనా? మనం ఎక్కువగా ఇక్కడ ఆశీర్వాదం మాకొద్దు అని అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొంచెం చేతులు ఎత్తండి. లేదు. అది మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎప్పుడున్నా, ఎక్కడున్నా మనకు ఆశీర్వాదం కావాలి. ఒకవేళ పొరపాటున మనం చేసే ప్రార్థనలో ఆశీర్వాదం అనే మాట రాలేదనుకోండి, అప్పుడు వాళ్ళు అడిగే మాటలేంటి? అసలు మీకు ప్రార్థన చేయడం వచ్చా? ఎలా చేయాలో తెలుసా? ఎందుకొరకు చేయాలో తెలుసా అంటారు. ఎందుకు? ఆశీర్వాదం అనే పదం లేదు. ఇక్కడ పెద్దల ద్వారానో, దైవసేకుల ద్వారానో ఎవరో ప్రార్థన చేస్తే మనకి ఆశీర్వాదాలు రానవసరం లేదు. ఇక్కడ దేవుడు చెబుతున్న మాట ఏంటి? మనం ఫలిస్తే ఆటోమేటిక్గా ఆయన ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడంట. అనగా మనకు వచ్చే మొట్టమొదటి లాభం ఏంటి? మనం ఫలించే దాంతో, మన వాక్యాన్ని విని పాటించి ఓపికగా మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇక రెండవ లాభం ఏంటి అంటారా? ఒకసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో రెండవ దేవుడిచ్చే లాభం, దేవుడిచ్చిన ఇదే ఏంటని మనం ఆలోచిస్తున్నప్పుడు అదే జీవవృక్ష ఫలం. ఏంటి జీవవృక్ష ఫలం? ఎక్కడో విన్నట్టుంది కదా. ఎక్కడ ఉన్నాము? ఆది కాండంలో విన్నాం, ఆది కాండం ప్రారంభంలో విన్నాం. తర్వాత పోయింది అనుకున్నాం. ఆనాడు ఆదాము హవ్వలు ఎక్కడ తినవేస్తారా అని వారిని గెంటి వేసి దానికి దేవదూతలను కాపలాగా పెట్టి అది పోయింది అనుకున్నాం. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? దాన్ని మన కొరకు ఉంచాడంట. ఏంటి ఉంచాడు అన్నప్పుడు ఇక్కడ 2వ అధ్యాయం 7వ వచనంలో, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట
వినుగాక. జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. ఎవరికి భుజింపనెత్తునంట అండి? ఫలించిన వాళ్ళకి. మనం దేవునిలో ఫలిస్తే ఆయన జీవవృక్షం మనకి ఇస్తారంట. ఇంతకీ జీవవృక్షం ఎక్కడ దొరుకుతుంది? మామిడికాయలు, సీతాకాయలు, అరటి పండ్లు ఇలాంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి జీవవృక్షము మనకు కావాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? పరదేశికి. ఏంటండి ఇప్పుడు జీవవృక్షం కావాలంటే పరదేశికి వెళ్ళాలి. మరి పరదేశికి ఎప్పుడు వెళ్తాము? ఫలిస్తేనే వెళ్తాం. ఫలించినప్పుడే మనం ఆశీర్వదింపబడతాం. ఫలించినప్పుడే మనం పరదేశికి వెళ్తాం. ఫలించినప్పుడే మనం జీవవృక్షమును తినగలుగుతాం. మరి ఈ జీవవృక్షము ఎప్పుడు ఉంటుంది? పరదేశంలో ఉంటుంది అన్నారు. మరి ఇదేమన్నా సీజన్ బట్టి ఉంటుందా? మామిడి పళ్ళు ఎండాకాలంలో దొరుకుతుంది, సీతాఫలాలు శీతాకాలంలోనే ఉంటుంది అన్నట్లుగా జీవవృక్షము ఎప్పుడు దొరుకుతుంది అని అనుకుంటున్నారా? ఎందుకంటే మనకు అన్నీ కూడా డౌట్లే కదండి. ఎదురో ఒకరు మంచిగా చెప్పారనుకోండి, మీరు అటుగా వెళ్ళకండి అన్నారు అనుకోండి, ఎందుకు వెళ్ళొద్దన్నాడు అసలు, అంటే వీడు వెళ్ళి వచ్చాడు కదా మళ్ళీ నన్ను ఎందుకు వెళ్ళమద్దన్నాడు, అక్కడ ఏమైనా ఉందేమో అని ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఎవరో ఒక సామెత కూడా ఉంది కదండి, కోడిగుడ్డుకు ఈకలు లేవని చూస్తూ ఉంటారంట. అసలు ఉంటాయో కోడిగుడ్డుకి ఈకలు? ఉండవు. కానీ అలాంటి వారుగా ఉండిపోతున్నారు. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు ఏమని? మీరు ఫలించాలి. మీరు ఫలిస్తే నేను జీవవృక్షం ఇస్తాను. మరి ఆ జీవవృక్షం ఎక్కడ ఉంది అన్నప్పుడు పరదేశంలో. పరదేశుకు ఎవరు వస్తారంటే ఫలించిన వాళ్ళే వస్తారు. అంతే కదండి. ఈ జీవవృక్ష ఫలంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనంలో, ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. మనకు ఒక సంవత్సరానికి ఎన్ని నెలలు? 12. అంటే ఇప్పుడు దీని ఉద్దేశం ఏంటి? ఎల్లప్పుడు కూడా అవి ఉంటుంది. కేవలం ఫలాలు మాత్రమే కాదండి, అదిగో ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఆకులతో కూడా మేలుందంటాను. అంటే జీవవృక్షంలో ఉన్నటువంటి ఆ ఫలాలు ఎంతో, ఆకులు కూడా అంతే ప్రాముఖ్యత ఇచ్చాడు. వీటిని మనం తీసుకోవాలి అనుకుంటే మనం ఏం చేయాలి? దేవుని పని ఫలించాలి. దేవునిలో మనం ఫలించినప్పుడు పరదేశికి వెళ్తాం. పరదేశికి వెళ్ళినప్పుడు ఎల్లప్పుడూ కూడా మనం జీవవృక్షాన్ని తినే అవకాశం దేవుడు మనకిస్తాడు.